గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించు గరం గరం వార్తలకి స్వాగతం. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చినాం మీకోసం. ఇయాల ముందుగల హెడ్లైన్. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎక్కెక్కి ఏడుస్తున్న బాబు. హలో బిచ్చన్న, ఏమైంది? ఏంటి సంగతి? వచ్చాయా రాలేదా? ఏమైపోయావు బాబు అంటున్న జోగి సార్. అసలు ఏ దేశానికి వెళ్ళాడు? అర్ధరాత్రి కరెంటు కోతలు, రోడ్డెక్కిండ్రు హైదరాబాద్ వాసులు. జంతువుల కొవ్వుతోని నూనెలు, ఏది పడతాది వాడకుండ్రి జనాలు. బడికి ఓక విండుతుందట బట్టలు, పిల్ల మాటలింటే నవ్వులే నవ్వులు. తాంబూలం ఇచ్చేసినాం, ఇక తన్నుక సావండి అన్నట్టు శనివారంతో మొత్తం ఓటింగ్ అయిపోయింది. ఎవరు గెలిచినరో తెలవాలంటే 4వ తేదీ వచ్చే రిజల్ట్ దాకా ఆగాలి. పోటీ చేసిన లీడర్లకు టెన్షన్తో నిద్ర పడతలేదట, తిన్నది ఒంటికి పడతలేదట, ఇంట్లోకి బయటకి కాలు గల్లిన పిల్లెక్క తిరుగుతున్నారట. హలో బిచ్చన్న, ఏమైంది? ఏంటి సంగతి? వచ్చాయా రాలేదా? ఇదేంటి కట్ అయింది? హలో హలో బిచ్చన్న, మీరు డయల్ చేస్తున్న నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నది. నెల తర్వాత ఫోన్ చేయండి. టైంకి ఫోన్లో కూడా సరిగ్గా పని. సార్, అవి మీరు కనిపెట్టిన ఫోన్లే. ఆగవమ్మా ఆగు, నా కంగారులో నేనుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? తమాషాలు ఆడొద్దండి. నేనేమన్నా అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు నా మీద గరం అవుతున్నారేంది? టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు సార్ గంత టెన్షన్ పడుతున్నారు? ఏం చేయమంటావు మరి? నన్ను ఏం చేయమంటావు? రాత్రి నిద్ర కూడా పోలేదు, మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏ బిచ్చ నాకు ఫోన్ చేస్తేనేమో కట్ అయిపోతుంది, కలవట్లేదు. ఫోను కలవకపోవడు కాదు, కావాలనే కట్ చేస్తున్నట్టున్నది. ఒక్క నిమిషం, మా మాలోకానికి ఫోన్ చేస్తా. హలో హలో నాన్నారు. ఎరా వచ్చాయా? వచ్చాయి డాడీ. ఏం చెప్పారు? వాట్ ఇస్ దిస్? మా వాడు కూడా ఫోన్ పెట్టేశాడు. అసలు మీరు అప్పటి నుంచి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వచ్చినాయా అని అడుగుతున్నారు. ఏంటి అవి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు. వాటి కోసమే నేను టెన్షన్ పడతా ఉన్నాను. మా వాళ్ళను టీవీలు చూసి చెప్పమన్నాను, ఒక్కరు కూడా ఫోన్కి సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. వాట్ ఇస్ దిస్ ఘోరం? వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేరో మీకు ఇంకా అర్థం కాలేదా? ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీ పని అయిపోయిందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా, ఆ విషయం మీకు చెప్పే ధైర్యం లేక ఫోన్ కట్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, చక్రాలు తిప్పాను. నేను ఓడిపోవడం ఏంటి? ఎవరిని వదిలిపెట్టాను. ఎన్ని తిప్పినా ఏం లాభం లేదు. ఒక్కసారి అటు చూడు. నేను ఒప్పుకోను. ఆ ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాను. అంత చేస్తాను, మీ లెక్కలు వేలుస్తాను. వాళ్ళు అన్ని లెక్కలేసి మీరు ఓడిపోబోతున్నారని చెప్పిర్రు సార్. అలా ఎలా చెప్తారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఎక్కడితో వదిలిపెట్టాము. అయితే ఏం చేస్తారు? ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద నాకు అనుమానాలు, అందుకే రీకౌంటింగ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంది? ఎగ్జిట్ పోల్స్ రీకౌంటింగ్ చేయన్నా? అవును, అలాగే ఆ ఎగ్జిట్ పోల్స్ చేసే వారిని గుర్తించి వారి మీద కేసులు పెట్టాలి, లేకపోతే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాం, కోర్టుకు వెళ్తాం. ఏ ఊకో, ఎగ్జిట్ పోల్స్ లో కూడా రీకౌంటింగ్ అడుగుతారు ఎవరన్నా? నవ్వుతారు ఎవరన్నా నింటే? ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడే ప్రెస్ మీట్ పెడతాం, అంతో చూస్తాను. ఇక చూడుండ్రి ఎట్లున్నదో ఇంద్రబాబు కథ. ఎగ్జిట్ పోల్స్ మళ్ళా కౌంటింగ్ చేపిస్తాడట. ఇక ఏమనాలి ఆయనను? మరి ఇప్పటికే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏపీలో ఫ్యాన్ దే హవా అని చెప్పేసినాయి. మరి చూసి పాపం చంద్రబాబు ఆయన ఎల్లో గ్యాంగ్ ఏమవుతుందో ఏందో. ఆయన ఇంట్లో నుంచి కాలు బయట పెడితే వార్త, నిల్సున్నా కూసున్నా నడిచినా అన్ని వార్తలే. ఇక బయట దేశాలకు పోతే గడియకో ఫోటో, అడుగడుగుకో వీడియో. పబ్లిసిటీ అంటే పానం. తిండి లేకుండా ఉంటాడు గాని పబ్లిసిటీ లేకపోతే వారం దినాలు కూడా బతకడు. అసలు మనిషి 10 దినాలు పత్తా లేకుండా పోయిండు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందో తెలియాలి అంటున్నారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. పోయిండు. అయితే ఏమంటారు? దుబాయ్ లో దిగాడని చెప్పి ఒక సమాచారం. పోతా ఇక షాయ్ తాగేందుకు దిగిండేమో. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు? అరే అవునా, 10 రోజులు పత్తా లేకుండా పోయిందంటే ఎవరికి డౌట్ రాలేదా?
తప్పిపోయిందా లేకపోతే ఎవరన్నా తప్పిల్లా? చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఇంకేంది రానైతే వచ్చిండు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళా గిదేం ప్రశ్న? ఏడికి పోయిండు ఆడ నుంచే వచ్చిండు. ఏ దేశానికి పోయిండు అని అంటారా? ఏమో ఆ ఒక్కటి అడగకుండ్రి అది ఎవ్వరికి తెలియదు. ఏంటి ఎంత రహస్యం? మీ బాబు ఎటు పోయిండని ఆ పార్టీ వాళ్ళని అడిగి చూడని ఉంటుంది. ఇన్నిసార్లు అడుగుతామన్నా గానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? గట్లెంబడి పడతారేంది సార్? చక్రాలు తిప్పేటోళ్లకు రహస్యాలు ఉన్నాయా? ఏమైపోయావు అసలు 10 రోజులు? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎక్కడికి పోయిండంటారు? దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం. నేను నమ్మ నీతికి నిజాయితీకి కట్టుబడిన మనిషి బయట దేశాలకు పోయి నల్లధనం పెట్టుబడిగా పెడతాడా? పెట్టకపోతే ఇంత ఇదెందుకు? ఏందోతి మొత్తానికి 10 రోజులైతే పత్తా లేకుండా పోయిండు. నల్లధనం దాచుకునే తందుకే పోయిండా ఇంకేమన్నా చేస్తేందుకు పోయిండా అనేది ఎవ్వలకు తెలియదు. ఎక్కడెక్కడ ముచ్చట్లన్నీ టేబుల్ కింద రాసుకొని ఇన్నట్టు కట్టుకథలు రాసే ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ఇన్ని దినాలు ఏ దేశంలో ఉన్నాడు, ఏం చేసిండు, ఎవరెవరిని కలిసిండో రాయలేదు. ఎందుకో ఏమో. వాయమ్మో ఎక్కడెండలు ఏం ఎండలుల్లా 2 రోజులు వానలు పడితే ఎండలు మెత్తబడ్డాయి. ఇక ఏం పరిశాన్ లేదనుకున్నాం కానీ ఆయపాయే ఉన్నట్టున్నది కథ అంతా. మిట్ట మధ్యాహ్నం కొట్టే ఎండలకు ముఖాలన్నీ కర్రగా మాడిపోతున్నాయి. పరిస్థితి మీకు కూడా తెలుసు కదా. అయితే గీడ మాత్రం ఎండలకు ఏం జరిగిందంటే బగబగ మండే ఎండలకు బగ్గున మంటలు లేచి బైకులన్నీ బూడిదైనాయి జగిత్యాల జిల్లాల. అవును, ఈ బైకుల మీద ఎవరో పెట్రోల్ పోసి అగ్గిపుల గీకింది కాదు. దాదాపు 50 డిగ్రీల ఎండలకు హీట్ ఎక్కి మంటలు లేస్తే అంతో ఇంతో ట్యాంకులున్న పెట్రోల్ కు ఆయంత మంటలు అంటుకునేసరికి దగ్గర 20-30 బైకులు కాలిపోయినాయి. మీదికెంచి మంటలు ఆ బైక్ షోరూంల నుంచి పక్కింటికి వ్యాపిస్తే వాళ్ళ ఇంట్లో కూడా సామాను కాలిపోయిందట కొంత. మరి మామూలు ఎండలా ఈ 7 వామ్మో మొన్న ఢిల్లీలో 53 డిగ్రీల ఎండ కొట్టే. ఇక మన దగ్గర బైకులు 10-20 కిలోమీటర్లు నడిస్తే మంటలు వస్తుండే, కార్లకు కూడా ఇట్లాంటి తిప్పలే వచ్చి కాలుతుండే. మరి ఎండకు పెట్టి ఏం కదలకుండా ఉండేసరికి మంటలు లేచినాయో ఈ బండ్లకు, ఇంకేమైనా ప్రాబ్లం జరిగిందో గానీ చుట్టుపక్కల జనాలు ఆగమాగమైనరు. ఇంకా నయం అదృష్టం ఏంటంటే మంటలను చూసి ఎంబటే అందరు బయట కురికొచ్చేసరికి ప్రాణాలతో బయట పడ్డారు. అట్లనే బైకులు మొత్తం షాప్ వెనకాల ఉన్నాయో గాలిపోవడంతో ఎక్కువ రిస్క్ కాలేదు. సడన్ గా షాప్ నడిమిట్లా మంటలు వస్తే ఎంత కథ ఉండునో ఏం పాడపోన్రి. ఓ మెకానిక్ అన్నలు జరగి ఎండాకాలం అయిపోయేదాకా జాగ్రత్తతో పని చేసుకోర్రి. మరి బైకులకు ఇన్సూరెన్స్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ సర్వీసింగ్ ఇచ్చినందుకు సత్యనాశ అయినట్టయిందిగా పాపం. పులుసు పెట్టి కూరలు అండితే అబ్బా గిదెట్లా పాడుపడ్డది అదెట్లా పాడుపడ్డది అనుకుంటా ముక్కటి పెడతారు, మూతిటి పెడతారు. అంత సప్పసప్పగా ఉన్నదని మాటకు సప్పరిస్తుంటారు. అదే నూనెలో గోలిచ్చిన కూరలైతే కమ్మగా ఉన్నాయి అనుకుంటా 4-5 బుక్కలు పట్టకున్నా ఎక్కువనే తింటుంటారు చాలా మంది. నూనెలు ఎక్కువ తింటే మంచిది కాదని తెలిసినా మన వాళ్ళు ఫ్రైలే కావాలంటుంటారు. అసొంటోళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వార్త. ఎందుకంటే కొందరు బద్మాష్గాలు నూనెలను దేంతో తయారు చేస్తారో చూస్తే అసలు నూనె లేకుండానే వంటలు చేసుకోవాలి అంటారు. పల్లి నూనె చూసినావు, పొద్దుతిరుగుడు నూనె చూసినావు, రైస్ బ్రాన్ ఆయిల్ చూసినావు, కొబ్బరి నూనె చూసినావు గానీ ఇంకో జోగులాంబ గద్వాల జిల్లా ఐజల మాత్రం కొవ్వు నూనె తయారు చేస్తుంది. అవును, జంతువుల నుంచి కొవ్వు తీసి ఆ కొవ్వుతోనే దొంగ సాటుగా నూనె తయారు చేసి అమ్ముతుర్రట. ఇంకో ఇడ నూనె టిన్నులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె డబ్బాలే. చిచి ఆ జంతువులు సచ్చినాయో బతికినాయో వాళ్ళకే తెలియాలి. అయితే ఇవి తెలివిగా ఈయన్ని అమ్మకుండా పక్కనే ఉన్న రాష్ట్రాలకు దొంగతనంగా సరఫరా చేస్తున్నారట. అయితే ఒక పశువుల కొట్ట నుంచి 2 రోజుల నుంచి గబ్బు వాసన వస్తుండటతోని చుట్టుపక్కల ఉన్నోళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఈ బండారం బయటపడ్డది. మరి వాసనే అట్లా వచ్చిందంటే ఇక నూనె ఎంత గలీజ్దో అర్థం చేసుకోరుల్లా. ఇక నూనెతోని వంటలు అండి తింటే పరిస్థితి ఏందంటారు. అందుకే ఇసోంటి కల్తీ నూనెలను బయట వాళ్ళే కొంటారు కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ తినొద్దని డాక్టర్లు చెప్తుంటారు. అర్థమైందా? మంచి చదువులు చదువుకున్నోళ్ళు కూడా కంప్యూటర్ ముందు కూర్చుండబెట్టి టైపింగ్ చేయమంటే కీబోర్డులో ఏ ఎక్కడుంది, బి ఎక్కడున్నది, సి ఎక్కడున్నది అని ఎలుకలు ఆడుకుంటా ఒక్కో ఎలుతోని టిక్కు అని టైప్ చేస్తుంటారు. అంతేందుకు కొందరు దినం కంప్యూటర్ వాడుతుంటారు, జాబ్ చేస్తుంటారు, కానీ స్పీడ్గా టైప్ చేయమంటే రానే రాదు. కానీ అదే గిడొక అన్న ఎంత స్పీడ్గా టైప్ చేస్తుండో చూస్తే మస్తు షాక్ అవుతారు. ఇంతకు అన్న టైప్ చేసేది చేతులతోని కాదు, మళ్ళా ముక్కుతోని.
అలా చూసినరా ముక్కుతోనే ఏబిసిడీలు ఎట్లా టైప్ చేస్తున్నాడు అన్న. వరెవ్వా సూపర్ పో. 2 చేతులకున్న 10 ఏళ్లతోనే టైప్ చేసేటోళ్ళు కూడా ఇంత ఫాస్ట్ గా చేయకపోవచ్చు. ఏ బటన్ ఎక్కడున్నదో ఎనుకలాడేదానికే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కానీ అదే ఈ అన్న అట్లా కాదు, ముక్కుతోనే ఫటాఫట్ టైప్ చేస్తున్నాడు. మరి అన్న వాసనతో పసిగడుతున్నాడో ఏ బటన్ ఎక్కడున్నది అనేది, లేకుంటే బాగా ప్రాక్టీస్ చేసి ఉడుతున్న అలవాటైందో గానీ కేవలం 25.66 సెకండ్లల్లా ఏ నుండి జెడ్ దాకా టక్క టక్క టైప్ చేసిండు. అన్న పేరు వినోద్ కుమార్ చౌదరి. మన దేశ పైననే ఇప్పుడు ఇట్లా ముక్కుతోని స్పీడ్గా టైప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సంపాదించింది అన్న. అన్నట్టు ఇంతకు ముందు కూడా ఈ రికార్డు ఈయన పేరు మీదనే ఉన్నదట. కానీ ఇప్పుడు స్పీడ్ పెంచి మళ్ళీ ఆయన రికార్డును ఆయన్నే తిరిగి రాసిండు అన్నట్టు. ఫస్ట్ రికార్డు అప్పుడు 27.8 సెకండ్ల టైం పట్టిందట టైప్ చేసేందుకు. తర్వాత దాన్ని బ్రేక్ చేసి 26.73 సెకండ్లలోనే కంప్లీట్ చేసిందట. ఇప్పుడు ఏకంగా 25.66 సెకండ్లలోనే కంప్లీట్ చేసి మళ్ళా రికార్డు కొట్టిండు అన్నట్టు. మరి ఇట్లా ఎంతో మంది ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఇంత ఫాస్ట్గా ఎవరు టైప్ చేయలేదు కావచ్చు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత స్పీడ్గా టైప్ చేస్తారో తెలుస్తుంది. అసలు బటన్లు నొక్కకపోతే అంటారా మనం ముక్కుతో నొక్కితే. చెరువుల మామూలుగా 10 మంది చేపలు పడతారు, లేకుంటే 20 మంది పడతారు, అంత కాకుంటే ఒక 100 మంది పడతారు. ఒకవేళ లూటి పోతే ఊరోళ్ళంతా వచ్చి చేపలు పడతారు, తింటారు. ఇటువంటి చేపల ముచ్చట అందరికీ తెలిసిందే కదా. కానీ ఈడ మాత్రం చేపల్ని ఎంతమంది పట్టిరో చూస్తే పర్షాన్ అవుతారు. పక్క ముందుగానే చెప్తున్నా, పర్షాన్ అవుతారు, రాసి పెట్టుకోరు. వాహ్ వారే వాహ్, ఏం జనం ఎక్కడి జనం. అబ్బబ్బబ్బబ్బా, మొత్తం జివజివలాడిపోతున్నారు. చెరువుల చేపల కంటే ఎక్కువ పబ్లికే కనబడుతున్నారు. అగా చూడండి, ఒక్కసారి జనం అంతా ఇట్లా సంతోషంతో చెరువులకు దిగుతున్నారు. విజువల్స్ చూస్తుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టే ఉన్నదిలే. మరి ఏమనుకున్నారు, పట్టేది ఒక్క గల్లోళ్ళు కాదు, ఒక్క ఊరోళ్ళు కాదు, మొత్తం 5 ఊర్ల జనం. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా తిరువత ఊర్లో శతాబ్దాల నాటి సంప్రదాయ చేపల వేటను 5 గ్రామాల జనాలు కలిసి చేసిండ్రు. ఇట్లా కొలప్పేరి చెరువును మొత్తం జల్లడబట్టి దొరికిన చేపలను మంచిగా వండి అక్కడి దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారట. ఇది చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమట. ప్రతి ఏడు ఈ చెరువులోకి దిగి చేపలు పడితే పంటలు మంచిగా వండి ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారనేది నమ్మికట. కానీ 5 ఊర్ల జనాలంటే 5 ఊర్లలో ఉండే పబ్లిక్ మొత్తం ఒక్కరు లేకుండా దిగినట్టున్నారు పోన్రి. అందుకే చెరువులో చీమ పట్టి అంత సందు కూడా లేకుండా నిండిపోయింది ఇళ్లతోని. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పోయింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆడ కరెంటు పోతుంది, ఈడ కరెంటు పోతుంది, మున్పటి వాళ్ళ కరెంట్ ఇస్తలేరని ఒకటే పంచాయతీ నడుస్తున్నది కదా. ఇప్పుడు ఆ పంచాయతీ కాస్త ఇంకా పెద్దగా హైదరాబాద్ లో కొందరు రోడ్ ఎక్కిర్రు. హైదరాబాద్ లో అర్ధరాత్రి కరెంటు పోతే ఇగో వీళ్ళంతా ఇట్లా ఫోన్ టార్చ్ లైట్లు పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కిండ్రులా. 2 వైర్లు కలిస్తే మంటలు లేసినట్టు మస్తు కోపం చేసుకుంటా బాచుపల్లి సబ్ స్టేషన్ దగ్గరికి పోయి లొల్లి చేసిర్రు. వీళ్ళందరూ ప్రగతి నగర్ లో ఉండేటోళ్ళు. రాత్రి సడన్ గా కరెంటు పోయేటాలకు తట్టుకోలేకపోయినరు. మరి అసలే ఎండాకాలమాయే, కరెంటు లేక ఫ్యాన్లు కూలర్లు తిరగకపోతే ఏసీలు నడవకపోతే తుక్క ఉడకదా. చిన్న పిల్లలుంటే ఉక్కపోతకు ఏడవరా. అందుకే కోపం చేసుకుంటా వీళ్ళంతా ఇట్లా బయటకు వచ్చిర్రు. మునుపు కరెంటు మంచిగానే ఉండేది, ఈనాడు మనకి ఇట్లా పోతుందని కోపం చేసిర్రు. ఆఖరికి ఆఫీసర్లు నచ్చ చెప్పేటాలకు వెనుకకు తిరిగిండ్రు. మరి అధికార పాటోళ్ళేమో కరెంటు పోతలేదు, మంచిగానే ఇస్తున్నామని చెప్తున్నారు. బయట చూస్తేనేమో ఇట్లా కరెంటు పోతున్నది. మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో గాని ఏనో కాడ కరెంటు రోజు పోతూనే ఉన్నదట నుల్లా. 4 ఏళ్ళు అమ్మానాయనలు, నాయనమ్మలు, తాతల దగ్గర ఆడుకొని ఇంటిని ఇడిచిపెట్టకుండా బయట అడుగు పెట్టని పిల్లలు సడన్ గా ఈ స్కూల్ పోతే ఎట్లుంటది. వారం 10 రోజులు టీచర్లకు ఇటు అవ్వాయిలకు సుక్కలు చూపెడతారు. నేను బడికి పోను, నాకు పలుకొద్దు, బల్పమొద్దు, ఇంటికానే ఆడుకుంటా అని మస్తు ఏడుస్తారు. కొన్ని జోకులు కూడా చేస్తారు కదా. అయితే ఇడ ఒక చిట్టి తల్లి గట్లనే ఏడ్చింది, కాకపోతే మనకు నవ్వొస్తుంది. ఏం చేస్తావు చెప్పు. అబ్బరే కొడుకో, చెల్లెమ్మ పెద్ద పని ముంగడ పెట్టుకున్నది. ఏంద్రా బట్టలు విండుతావు? నీ బట్టలు విండేందుకు ఇంటి దగ్గర మమ్మీ ఉన్నదిలే గాని ఏడువక్కురా. నువ్వు ఏడిస్తే నీ పక్క వాళ్ళు ఏడుస్తారు. సరే, ఒక్క బట్టలే విండుతావా, ఇంకేమన్నా పని ఉన్నదా? చెప్పు, మీ మేడం అడిగి నేను ఇంటికి తోలుతాను కానీ చెప్పు. బట్టలు విండి ఇంకేం పని?
సల్లగుండా బోలు తోముతావు, బోలు కూడా అమ్మే తోముతుంది లేరా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? బట్టలు బోళ్ళ పని ఇప్పుడు కాకుంటే రాత్రి 10 వరకైనా చేయొచ్చు, కానీ నువ్వు కూర్చొని టీచర్ పెట్టించిన ఏబిసిడీలు దిద్దు సరేనా? బట్టలు బోలేనా, ఇంకేమైనా పని ఉన్నదా నీకు? బాగానే పనులు చేస్తాను అయితే. దేవుడా, ఇంట్లో పనులు మొత్తం చెల్లె చేసేటట్టు కొడుతున్నది కదా, తమ్ముడిని ఆడిపిస్తుందట. అంటే ఇంట్లో వీళ్ళ అమ్మ చేసే పనులు మొత్తం బుజ్జమ్మే చేస్తున్నట్టున్నది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం కథనో కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయ్యేసరికి మీకోసం పట్టుకొచ్చినాం. కానీ చెల్లెమ్మ పెద్దగా అయితే వాళ్ళ అమ్మకు మంచిగానే సహాయపడేటట్టున్నదిగా. ఆ సరైతే మంచిదే పట్టుర్రి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.